నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. 5 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. మళ్లీ లాక్డౌన్ తప్పదు అన్న ఊహాగానాలు కూడా వస్తున్నాయి. కానీ ఈ ప్రచారం అంతా సామాన్యుల్ని దోచుకునే స్కెచ్తో మెడికల్ మాఫియా చేస్తున్న ప్రచారమేనని తేలిపోయింది. నిజానికి ఇప్పుడు ప్రబలుతున్న కరోనా వైరస్ ప్రాణాంతకం కాదని, దీని విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇప్పటికే వైద్య నిపుణులు స్పష్టం చేసేశారు. అయినా సరే పనిగట్టుకుని కరోనా కేసులు పెరుగుతున్నాయని, క్వారంటైన్లో ఉండే వారి సంఖ్య పెరుగుతోంది అంటూ వస్తున్నటువంటి వార్తలు జనంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పుడు వ్యాపిస్తున్న కరోనా వేరియంట్ కేవలం జలుబు, దగ్గు, జ్వరం వరకే ప్రభావం చూపుతుందని, సకాలంలో వైద్యుల్ని సంప్రదించి వారి సూచనలకు అనుగుణంగా మందులను వాడి రెస్ట్ తీసుకుంటే 4-5 రోజుల్లోనే నయం అవుతుందని ప్రముఖ వైద్యులు సూచిస్తున్నారు. వాస్తవం ఇలా ఉంటే జనంలో ఉన్న భయాన్ని క్యాష్ చేసుకోవాలన్న చీప్ ట్రిక్ తో కార్పొరేట్ మాఫియా వైద్యాన్ని అడ్డం పెట్టుకుని మళ్లీ 100 కోట్లు దోచుకునే దురాలోచనతో కోవిడ్ పై తప్పుడు ప్రచారం చేస్తోంది. మెడికల్ మాఫియా ఇలాంటి ట్రిక్స్ ప్లే చేయడం వల్ల వాళ్ల కాసులో వర్షం కురుస్తుందేమో కానీ, కోవిడ్ తర్వాత అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థ మళ్లీ కోలుకోలేని దుస్థితికి చేరుతుందనే విషయాన్ని సామాన్య ప్రజానీకం అర్థం చేసుకోవాలి. కోవిడ్ పేరుతో చెలరేగిపోతున్న శవాలను పీక్కు తినే ఈ రాబందుల ఉచ్చులో పడితే వ్యక్తిగతంగా నష్టపోవడమే కాదు, దేశ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసే కుట్రలో భాగస్వాములవుతారు. ఈ విషయాన్ని దేశ ప్రజలు అర్థం చేసుకుంటే మహమ్మారితో పాటు మెడికల్ మాఫియా పీడ విరగడవుతుంది. లాక్డౌన్ మళ్లీ రానుందా, అన్నీ మళ్లీ మూతపడతాయా అనే ఊహాగానాలు ప్రజల్లో భయాన్ని రెచ్చగొడుతున్నాయి. కానీ ఈ ప్రచారాల వెనుక ఉన్నది నిజంగా ప్రజల ఆరోగ్యం పట్ల ఆందోళన, లేక మరోసారి కోట్ల రూపాయల దోపిడీకి రంగం సిద్ధం చేసుకుంటున్న కార్పొరేట్ మెడికల్ మాఫియానా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. వైరస్ తీవ్రత లేకపోయినా కేసులు పెరుగుతున్నాయి, క్వారంటైన్లో ఉన్నవారు అధికమవుతున్నారనే వార్తలతో భయాన్ని వ్యాపింపచేస్తున్నాయి. దీని వెనక ఉన్నది సామాన్యుల్లో భయాన్ని క్యాష్ చేసుకునే చీప్ ట్రిక్. మెడికల్ మాఫియా మళ్లీ కోవిడ్ పేరుతో 100 కోట్లను దోచుకునేందుకు రెడీ అయింది. కరోనా పేరుతో ప్రజల్లో భయం నాటుతున్న ఈ రాబందుల ఉచ్చులో పడితే వ్యక్తిగతంగా నష్టపోవడమే కాదు, దేశం మొత్తాన్ని ఆర్థికంగా కుంగదీసే కుట్రకు బలవుతాం. కళ్ల మీద కప్పేస్తున్న మాయను తరిమికొట్టాలి. వైరస్ కన్నా భయమే పెద్ద ప్రమాదం. ఈ మెడికల్ మాఫియా అలాగే చెలరేగుతున్నటువంటి వార్తలకు సంబంధించి, కరోనా చెలరేగుతుంది అనేటువంటి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించి ఇవాల్టి డిబేట్లో మనం రైట్. భారతదేశంలో కరోనా కేసులు కొంత పెరుగుతున్నప్పటికీ ఇవి గతంలో లాగా అంత తీవ్రత లేదు అని, అంత ప్రమాదకర స్థాయిలో లేవు అని ఇక్కడ వైద్య నిపుణులు చెప్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాన్ని, అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు అని కూడా విశ్లేషకులు చెప్తున్నటువంటిది. సో దీనిపైన ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, స్టూడియోలో నాతో పాటు ఉన్నారు డాక్టర్ ఏలూరు రామచంద్రారెడ్డి గారు, ప్రముఖ శాస్త్రవేత్త. నమస్కారం అండి. అలాగే డాక్టర్ రమణ ప్రసాద్ గారు, పల్మనాలజిస్ట్, అండ్ అలాగే సీనియర్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు కూడా మనతో జూమ్ లో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి రమణ ప్రసాద్ గారు అండ్ వెంకట్రావు గారు. నమస్కారం. రైట్, ముందుగా సిఎల్ వెంకట్రావు గారు మీతోనే స్టార్ట్ చేస్తాను. ఏంటి సార్, చాలా కాస్త ఉపశమనం పొందాము, శాంతియుతంగా జీవితం ప్రారంభిస్తున్నాము, కరోనా మహమ్మారి అంతమయ్యింది అనేటువంటి ఊపిరి పీల్చుకున్నటువంటి తరుణంలో మళ్ళీ ఇదిగో కరోనా వచ్చింది, అక్కడ ఎన్ని కేసులు, ఇంతమంది చనిపోయారు, ఈ రకమైనటువంటి వార్తలు, అంటే అక్కడ ఉన్న కేసులు ఎన్నో కానీ సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ప్రచారం జరిగి ప్రజలంతా మళ్ళీ ఒకానొక టైంలో మనం ఏదైతే ఫేస్ చేశామో మళ్ళీ అదే చూడాల్సి వస్తుంది అన్నటువంటి భయాందోళనకు గురవుతూ ఉన్నారు. సో ఏంటంటారు పరిస్థితి ప్రస్తుతం? వెంకట్రావు గారు. దీని గురించి భయపడవలసిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఇది మనం 2వ వేవ్ తర్వాత 3rd వేవ్ చూసాం. 3rd వేవ్ వచ్చింది, పోయింది. అలాగే ఇప్పుడు ఇది కూడా ఆ జాతికి చెందిన వైరసే, ఒమిక్రాన్ జాతికి చెందిన వైరస్. తర్వాత దాంట్లో మళ్ళీ JN1 ఇంతకుముందు మనం చూసిందే. అసలు వైరస్లు అనేవి వాళ్ళ ఎంతో మనకి టెస్ట్లు వచ్చినాయి కనుక, RT-PCR టెస్ట్ లేకపోతే ఇది మామూలు ఫ్లూ జ్వరంలా వెళ్ళిపోతుంది. చేస్తున్నాం కనుక బయటపడుతుంది, కానీ టెస్ట్లు చేయవలసిన అవసరమే లేదు. నా ఉద్దేశంలో ఒళ్ళు నొప్పులు, జ్వరము, దగ్గు, పరిచయం అంటే ఏదో మామూలు సీదా వైద్యం చేయాలి, కానీ
అవన్నీ లాంఛనంగా ఆర్టీపీసీఆర్లు అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు మన దగ్గర ఈ గతంలో కూడా వచ్చి ఉండొచ్చు, 2019లో మనకేదో కనుక్కున్నాం. అంత ముందు కూడా ఈ వైరస్లు అనేవి ఇప్పుడు మనతో సహజీవనం చేస్తూ ఉన్నాయి. వైరస్లు ఉంటాయి, జంతువుల్లో వైరస్లు ఉంటాయి, మనకు వైరస్లు ఉంటాయి, మొక్కల్లో వైరస్లు ఉంటాయి. వైరస్ అనేది వాతావరణంలో ఉంటాయి. ఇప్పుడు ఏదో దీన్ని గోటు దాన్ని కొండంత చేసి చెప్పడం తప్పనిచ్చి దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఎవరికి ఉండదు కూడా. అవి వచ్చిన కేసులు ఏంటంటా వస్తే అసలు మనం టెస్ట్ చేయలే, పారాసిటమాల్ టాబ్లెట్ ఏదో సెట్రిజిన్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. ఎందుకు అసలు లాంఛనంగా ల్యాబొరేటరీకి ఎందుకు వెళ్ళాలి? వెళ్ళాల్సిన అవసరం లేదు, మామూలుగా తగ్గిపోతుంది. కానీ కొన్ని హాస్పిటల్స్ లో కొంతమంది డాక్టర్స్ మాత్రం సాధారణ ఫ్లూతోనే వెళ్తే దీనికి ఇది కరోనానేమో అనేటువంటి అనుమానంతో మీరు అన్నట్టుగా ఆర్టీపీసీఆర్ లేకపోతే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్లు ఇలాంటివి కూడా రాసేస్తూ ఉన్నారు. సో మళ్ళీ మాఫియా, మెడికల్ మాఫియా స్టార్ట్ అయింది అనేటువంటి అనుమానాలు, భయాందోళనలు కూడా ప్రజల్లో ఉన్నాయి. వెంకట్రావు గారు, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, ల్యాబొరేటరీలు పెట్టుకున్నారు కానీ బతుకు తెరువు కోసం టెస్టులు చేయాలి. ఇంకోటి ఏంటంటే డాక్టర్లకి ల్యాబొరేటరీలకి ఏముందో లింక్ అందరికీ తెలిసిందే. డాక్టర్ రాస్తాడు, ల్యాబొరేటరీకి వెళ్తాడు, ఆ ల్యాబొరేటరీ ఆయన రిపోర్ట్ ఇస్తాడు. దాంట్లో కమిషన్ల దందా తెలవనే ఉంది, వాళ్ళందరికీ తెలిసిపోయిన వ్యవహారమే. అంటే ఈ హాస్పిటల్స్ కోవిడ్ సందర్భంగా ఎవరు బాగుపడ్డారంటే ఫార్మా కంపెనీలు బాగుపడి, మూతపడిన హాస్పిటల్ వాటికి వికాసం వచ్చింది. ఇక మందుల కంపెనీ వాళ్ళు ఎవరు బాగుపడ్డారంటే మందుల కంపెనీలు. ఈ 3 రంగాలు తప్పనిచ్చి భయాలు యూట్యూబ్ ఛానళ్ళు, వార్తాపత్రికలు, బ్రేకింగ్ న్యూస్లు ఇవన్నీ ఇచ్చి జనాన్ని భయపెట్టడమే. ఏదైనా ప్రజల్లో అవగాహన ఉంది, తప్పనిసరిగా వాళ్ళు అసలు టెస్ట్లకి వెళ్ళటమే అనవసరం, హాస్పిటల్ కూడా అనవసరం. మనం సాంప్రదాయ వైద్యం ఏంటి? గొంతు నొప్పి వస్తే అల్లం చప్పడిస్తాం, లేదా ఆవిరి పడతాం, పసుపు వేసుకొని ఆవిరి పడతాం, లేదు ఇప్పుడు మనకి పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటాం. దాంతో పోయేదాన్ని అసలు మనం తప్పు, హాస్పిటల్ దగ్గరికి వెళ్తాం తప్పు. దగ్గు పరిచయం వస్తే మనం ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అంటే కాప్సిల్ అనే టాబ్లెట్ ఉంటుంది, అది చప్పడిస్తాం. అమృతాంజనం, జండు బామ్ ఉంది. అవి లేకుండా మనమే అత్యుత్సాహంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళాం కనుక టెస్ట్ అంటాడు, అనుమానం పెడతాడు, భయపడతాడు. అదిగో టెస్ట్ పాజిటివ్ అంటాడు, వచ్చిందో లేదా ల్యాబొరేటరీ మాత్రం రాయమంటే రాస్తారు కూడా. ఏదో రాసి ఇస్తే ఇంకా అడ్మిట్ గా అంటాడు. ఇవన్నీ మనం చేసుకునే పనే కదా. అసలు మీరు వెళ్ళకుండా ఉంటే ఆ పరిస్థితి రాదు కదా. మనము అత్యుత్సాహం చూపించకూడదు. ఇది ఏం కాదు, ఆక్సిజన్ పడిపోదు, మనిషి చచ్చిపోడు. ఏ వైరస్ ఉంటే మనకి ఏంటంట, వచ్చిన దారిలో పోతుంది, ఎట్ట వచ్చిందో అట్ట పోతుంది. ట్రీటెడ్ కోల్డ్, అన్ట్రీటెడ్ కోల్డ్, మనం దగ్గు జలుబుని ట్రీట్మెంట్ ఇచ్చినా 4 రోజులే, ట్రీట్మెంట్ ఇవ్వకపోయినా 4 రోజులు పోతుంది. దానికి మనం పౌరులు దానికి ఓవర్గా రియాక్ట్ కాదు. ఎందుకంటే మనకు రోగ నిరోధక శక్తి ఉంది, మన శరీరంలో తట్టుకునే శక్తి ఉంది. ఈ వైరస్ ఏంటది, అది ఒమిక్రాన్కి ముదిమనోళ్ళు లాంటిది. ఒక ఉదాహరణ ఇస్తా. మన అరటి చెట్టు ఉంటుంది, అరటి చెట్టు ఆ పిలకలు ఒక 8వ, 9వ సంవత్సరం వచ్చే పిలకలు ఏమైనా కాయలు కాస్తాయి, ఇంత కాస్తాయి. అట్లాగే ఇది ఒమిక్రాన్కి ముదిమనోళ్ళు లాంటిది JN1. ఆ ఒమిక్రాన్కి ఇంకా అతి బలహీనమైంది. కనుక అసలు మనం వైరస్లు అది ఇది అని చెప్పి జనాన్ని గందరగోళం చేయటం అనేది సమంజసం కాదు. ఏదో ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళేంటి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరప్, అమెరికా దేశాలంతా కూడా ఈ మందుల కంపెనీల వాళ్ళంతా బాగుపడాలని చెప్పి టీకాలు, మళ్ళీ ఈ టీకాల కంపెనీ వాళ్ళ రంగంలో దిగుతారు. అసలు మందులు మళ్ళీ నెక్స్ట్ వాళ్ళని బతికించాలి కదా, టీకాల వాళ్ళని బతికించాలి, మందు వాళ్ళని బతికించాలి, హాస్పిటల్ బెడ్లు నింపాలి, టెస్టులు చేయాలి. ఆ టెస్టుల కోసం ఆ టెస్ట్ కిట్ వాళ్ళు, ఇదంతా ఒక పెద్ద మాఫియా. అప్పుడు ఏం జరిగిందో మళ్ళీ దీన్ని చేయాలనే ప్రయత్నం.
కానీ దీన్ని రెండు ఆదిలోనే దీన్ని కాస్త అణిచిపెడితే మరి పోయినసారి లాగా అంత మాఫియాకి మనము ఛాన్స్ ఇచ్చే వాళ్ళం అవ్వకుండా ఉంటామేమో అట్లీస్ట్. అక్కడ ఉండేవారు ప్రధానమంత్రి మోదీ, ఆయన ఆయన హెచ్చరికలు జారీ చేశాడు. ఇప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్ ఒకటే చెప్పాడు, మందుల కంపెనీ వాళ్ళ దగ్గర ఏమన్నా తీసుకున్నారా కబడ్దార్, నాకు తెలుసు అన్ని. ఈ డాక్టర్లు, ల్యాబులు, మందుల కంపెనీలు మీ మధ్య ఉండే అపవిత్ర మైత్రి నాకు తెలుసని సాక్షాత్ ప్రధానమంత్రి మోదీ బహిరంగంగానే చెప్తే అప్పుడు భుజాలు తడుపుకున్నారు వైద్య రంగంలో ఉండేవాడు డాక్టర్. కనుక మనకి అక్కడ వడ్డించేవాడు అన్నట్టు నాదుడు అక్కడ ఉన్నాడు గట్టి ఆయన ఏం సహించడు, చాలా కఠినంగా ఉండబోతా ఉంది. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అప్పుడంటే ఏదో జరిగింది, ఇప్పుడు అది ఆయన ఒప్పుకోడు. ప్రతిదీ కూడా ఎవిడెన్స్ బేస్డ్, పేద ప్రజలకు పుకార్లు షికారులు ఇప్పుడు చూశారు కదా మన సోషల్ మీడియాలో. ప్రభుత్వ యంత్రాంగం దీనిపైన అప్రమత్తంగా ఉండాలి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎవడైనా కూడా తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలను భయపెట్టి అప్పుడు చేశారు, ఇప్పుడు చేయమనండి. సుప్రీంకోర్టు జడ్జిలే సూమోటా తీసుకుని జైల్లో పెడతారు పిచ్చివాగుడు వాగితే. అట్లాగే ప్రధానమంత్రి మోహిత్ సహించడు. అక్కడ ఎవరున్నారు, నడ్డా గారు ఉన్నాడు. ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా 5 ఏళ్ళు పనిచేశాడు. ఆయన పూర్తి అనుభవం ఉంది. ఆయన డాక్టర్ కంటే ఎక్కువ, వాళ్ళకి అన్ని తెలుసు. తర్వాత కోర్టులో ఉండే జడ్జిలు కూడా. రమణ ప్రసాద్ గారు, ప్రస్తుత కరోనా వేరియంట్ అలాగే గతంలో కరోనా వేరియంట్ తో పోల్చితే ఎంత ప్రమాదకరం అంటారు? ఇప్పుడు చెప్పారు ఒమిక్రాన్ కి మునిమనవాళ్ళు లాంటి వాడు ఈ వైరస్ అని చెప్పారు సార్. డెఫినెట్ గా అమ్మా, ఇప్పుడు ఏంటంటే మనం చూస్తుండేది ఏంటంటే చాలా లో విజిలెన్స్ ఉన్న కోవిడ్ అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనం పెద్దగా భయపడవలసిన అవసరం లేదు. సో సాధారణంగా మనకు వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే సీజన్ అన్నమాట. ఎప్పుడైతే మనకు వాతావరణం మారుతుందో, సీజనల్ వేరియేషన్స్ వచ్చినప్పుడల్లా ఈ వాతావరణంలో ఉన్న వైరస్లు మేము ఉంటూ బయటకు వస్తూ ఉంటాయి. మనం చూసాం, గత 1 year గా చూస్తూనే ఉన్నాము. ఇన్ఫ్లుయెన్జా ఏ వచ్చింది, ఇన్ఫ్లుయెన్జా బి వచ్చింది, స్వైన్ ఫ్లూ వచ్చింది, అలానే చిన్నపిల్లల్లో రెస్పిరేటరీ సిన్సిటివ్ వైరస్ కూడా వచ్చింది అనమాట. ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అందరికీ తెలిసిందే, వైరల్ ఇన్ఫెక్షన్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, జలుబు, తుమ్ములు, గొంతు నొప్పి, 1-2 రోజులు హై గ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది. మనం సఫిషియెంట్ గా హైడ్రేషన్ తీసుకొని సింప్టమాటిక్ మెజర్స్ తీసుకుంటే జనరల్ గా తగ్గిపోద్ది అనమాట. సో అలానే ఇప్పుడు ఏంటంటే ఈసారి నేనున్నాను అంటూ మళ్ళీ ఈ కోవిడ్ పాత ఒమిక్రాన్ మళ్ళీ వచ్చిందనమాట, ఇంకా వేరే వేరియంట్ తో. లక్కీగా ఏంటంటే మనం గమనించాల్సింది, మనం 1 wave లోను, 2nd wave లోను, ఆల్మోస్ట్ 3rd wave లోను ఆల్మోస్ట్ అందరూ ఇన్ఫెక్ట్ అయిపోయాం. సో ఇన్ఫెక్ట్ కాకుండా ఉన్న వాళ్ళు లేరు. అట్ ది సేమ్ టైం ఏంటంటే అప్పుడు ఏవైతే అవైలబుల్ వ్యాక్సిన్స్ ఉన్నాయో 2 వ్యాక్సిన్స్ ఎక్కువ మంది తీసుకున్నారు, కొంతమంది ఈవెన్ బూస్టర్ డోసులు కూడా తీసుకున్నారు. అంటే న్యాచురల్ ఇమ్యూనిటీ వచ్చింది, దానికి తోడు మళ్ళీ వ్యాక్సిన్స్ సంబంధించిన ఇమ్యూనిటీ కూడా వచ్చింది. అంటే ఆల్మోస్ట్ అందరము ఫుల్లీ మనం ప్రొటెక్టెడ్ అనమాట ఈ వైరస్ నుంచి. గమనించాల్సింది ఏంటంటే ఎవరైనా కానీ ఈ ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటది, పోతూ ఉంటది. ఇది ఎప్పుడు ఇబ్బంది కలగజేస్తుంది అంటే ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉందో, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవారు కావచ్చు. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఏంటంటే డయాబెటీస్ ఉండేవాళ్ళు, అలానే కోమార్బిడిటీస్ అంటాం. సో లివర్ ట్రాన్స్ప్లాంట్ కానీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, లేదంటే హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు కానివ్వండి, క్రానిక్ లివర్ డిసీజ్ తో బాధపడేవాళ్ళు, డయాలసిస్ మీద ఉండేవాళ్ళు, అలానే కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అంటాం. మన కీళ్ళవాతం ఉంటది కదా, రొమటాయిడ్ ఆర్థరైటిస్, సార్కాయిడోసిస్, ఎస్ఎల్ఈ, ఇటువంటి వాళ్ళు ఏంటంటే ఇమ్యూన్ సప్రెషన్ మెడిసిన్ మీద ఉంటారు. సో వీళ్ళందరికీ జనరల్ గా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. వీళ్ళు మిగతా వాళ్ళతో పోలిస్తే, నార్మల్ పాపులేషన్ తో పోలిస్తే చాలా ఎక్కువగా ఇన్ఫెక్షన్ బారిన పడతారు. అంటే అది కోవిడ్ అని కాదు, ఏ ఇన్ఫెక్షన్ బారినైనా కానీ, అది బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, టీబీ కావచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళకి తక్కువ ఇమ్యూనిటీ కాబట్టి వీళ్ళల్లో ఇది వ్యాధిగా మారి, అంటే సింపుల్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, గొంతు నొప్పి, 1-2 రోజులు జ్వరం కాకుండా కొంతమందిలో న్యూమోనియాగా మారచ్చు అనమాట. ప్రతి సంవత్సరం మనం సీజనల్ గా వచ్చినప్పుడు ఈ వైరల్ న్యూమోనియాలు చూస్తూనే ఉంటాం. లాస్ట్ ఫ్యూ మంత్స్ లో కూడా చాలా వైరల్ న్యూమోనియాస్ వచ్చాయి. అంటే అడ్మిట్ అవుతూ ఉంటారు, సిక్ అవుతూ ఉంటారు, కొంతమంది వెంటిలేటర్ మీదకి వెళ్తారు. బట్ చాలా మంది ఏంటంటే మెడిసిన్స్ తో సకాలంలో కానీ ట్రీట్మెంట్ కానీ తీసుకుంటే. ప్రధానంగా ఈసారి ఈ వేరియంట్ ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటారు? అంటే గతంలో లాగా టేస్ట్ లేకపోవడము, ఈ రకమైనటువంటివి చూసాం కదా, ఈసారి ఎస్పెషల్లీ దీనికి ఎలాంటి లక్షణాలు? స్పెసిఫిక్ గా దీనికంటూ కొత్తగా లక్షణాలు ఏమి లేవన్నమాట. అన్ని వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టుగానే గొంతు నొప్పి, జ్వరము, అది 1-2 రోజుల నుండి తగ్గిపోద్ది, బాడీ పెయిన్స్, కొంతమందిలో ఏంటంటే లూజ్ మోషన్స్, వామిటింగ్స్.
చాలా కొద్ది మందిలో స్మెల్స్ పోతున్నాయంట. అదర్వైజ్ ఏంటంటే మనం టెస్ట్ చేస్తే గానీ ఇది మనం కోవిడ్ అని చెప్పలేనంత నార్మల్ వైరల్ ఇన్ఫెక్షన్స్. చెప్పాను కదా, సీజనల్ గా వచ్చిన వైరల్ ఇన్ఫెక్షన్స్ లాగానే ఇది కూడా ఉంది. దీనికి కొత్త సిమ్టమ్స్ లేవు, అలానే విరిలెన్స్ కూడా చాలా తక్కువగా ఉంది. ఓకే, రైట్ అండి. సో రామచంద్రారెడ్డి గారు కోవిడ్-19 టైంలో మనం చూసాము కొంత మెడికల్ మాఫియా, కొన్ని వందల వేల కోట్ల మాఫియా జరిగింది. సో ఇప్పుడు మనం ఆదిలోనే వాటిని అరికడితే కనుక మన ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో అది గాడిలో ఉంటుంది, లేదంటే గాడి తప్పుతుంది అని కేంద్ర పెద్దలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మీరేం చెప్తారు? అందరికీ నమస్కారం. అంటే ముఖ్యంగా కోవిడ్-19 ఫస్ట్ టైం వచ్చినప్పుడు 19లో అప్పుడు అవేర్నెస్ లేకపోవడం, కొంత మనుషులు కూడా ఎక్కువగా భయపడడం వల్ల ఎక్కువ డెత్స్ సంభవించినాయి. ఈ వైరస్లు ఇద్దరు డాక్టర్ గారు చెప్పినట్టుగా మనం పెద్ద భయపడాల్సింది ఏం లేదు. ఈ వైరస్ కంటే కూడా భయం వల్ల చనిపోవడము, ఆ రోజు అవేర్నెస్ లేకపోవడము, దానివల్ల ఎక్కువ జరిగింది. ఇప్పుడు ఏంటంటే కోవిడ్ వచ్చి 5 years అయిపోయింది ఆల్రెడీ. దానితో ఉన్నటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా బాగా జరిగింది. లాస్ట్ రాంగ్ ఏమైపోతుంటే ఏదైనా కూడా క్రమేణా బలహీన పడుతుంది. మన తుఫాన్ లాగానే తుఫాన్ వచ్చిన రోజు ఉన్న తీవ్రత 4-5 days తర్వాత ఉండదు. అట్లనే ఈ ఏదైతే ఉందో మనిషికి ఇమ్యూనిటీ లెవెల్ పెరిగిపోయి మనకు ఆటోమేటిక్గా బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ వలన రెసిస్టెన్స్ కూడా మనకు వచ్చేస్తుంది. దానివల్ల మనం ఆ వైరస్ని ఈజీగా ఎదుర్కోగలం. మెడికల్ మాఫియా అంటే ఎక్కడైనా ప్రపంచంలో ఒక తిరునాళ్ళ జరుగుతుంటుంది, మనకు ఫంక్షన్ దేవాలయం దగ్గర తిరునాళ్ళ జరుగుతుంటుంది. అక్కడ జోబులు కొట్టే వాళ్ళు ఉంటారు, అక్కడ ఈ వస్తువులు అమ్ముకునే వాళ్ళు ఉంటారు. మనిషి జీవితంలో ఒక భాగం. మనం పంటలు వేసినప్పుడు కలుపు మొక్కలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే ప్రతి చోట ప్రతి డిపార్ట్మెంట్లో కూడా కొంత మాఫియా ఉంటుంది. మెడికల్లో చేసినటువంటి సైంటిస్టుల యొక్క కృషి ఉంది, కంపెనీ చాలా కష్టపడే, కొన్ని చోట్లనే తక్కువ మాఫియా ఉంటుంది. కానీ ప్రతిదాన్ని మనం నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మొన్ననే ప్రధానమంత్రి గారు, హెల్త్ సెక్రటరీ గారు, హెల్త్ మినిస్టర్ గారు జేపీ నడ్డా గారు అందరూ కూడా అన్ని రాష్ట్రాలకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కోవిడ్ అనేది సింగపూర్ లాంటి కొన్ని కంట్రీస్లో కొద్దిగా తీవ్రంగా ఉంది, దాన్ని జాగ్రత్త తీసుకొని అన్ని రాష్ట్రాల గైడ్లైన్స్ ఫాలో అవ్వడము. గతంలో మనం ఏదైతే 2019 ఇచ్చినటువంటి కోవిడ్ గైడ్లైన్స్ అందరిని ఫాలో కాండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, ఎక్కువ సమూహాలు లేకపోవడము, ఈ హ్యాండ్ వాష్ చేసుకోవడం అని చెప్పేసి చెప్తున్నారు. అవి ఎక్కడైనా మనం జనరల్గా పాటిస్తే, నాకు జలుబు ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నేను 2-3 సార్లు తుమ్మితే ఆ వైరస్లు మీ మీద బాగా తుంపర్ల వలన మీకు వచ్చే అవకాశం ఉంది. మనకు జనరల్గా ఈ వైరస్లన్నీ కూడా ఒకరి నుంచి ఒకరికి వైరస్ లక్షణము. ప్రభుత్వాలు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ఇచ్చింది. మనకు లాస్ట్ టైం కూడా కోవిడ్లో ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ఇండియాలో డెత్ రేట్ కూడా చాలా తక్కువ. కారణం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి వ్యాక్సిన్స్ కానీ, మనం ఒకవైపు నాణ్యానికి 2 వైపులో ఉంటుంది. కోవిడ్ మాఫియా ఉండొచ్చు, సేమ్ టైం డెడికేషన్ చేసినటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి, సైంటిస్టులు ఉన్నారు, ఆ రోజు పోలీసు వాళ్ళు కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్ కావచ్చు కష్టపడి చాలా వరకు డెత్స్ చేసినారు. మన ఇండియాలో ఉన్నటువంటి ఆల్ సైంటిస్ట్ డిపార్ట్మెంట్, మన ICMR కావచ్చు, IICT కావచ్చు, అన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో కష్టపడి పనిచేసాయి. వ్యాక్సిన్లు కూడా ప్రపంచానికి కావాల్సినటువంటి వ్యాక్సిన్లు కూడా భారతదేశం నుంచి, మన హైదరాబాద్ నుంచి, ముంబై నుంచే కోవాక్సిన్, కోవిషీల్డ్ అన్ని కూడా తయారైనాయి. ఒకరిద్దరికి ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినంత మాత్రాన వ్యాక్సిన్ వల్లనే అది బ్లడ్ క్లాట్ అయిపోయి ఇప్పుడు ఎక్కువగా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు హార్ట్ అటాక్స్ అనేవి వాటితో చనిపోతూ ఉన్నారు. సో వీటన్నిటికీ మేజర్ గా కారణం ఏంటి అని అంటే వ్యాక్సిన్ అని చెప్తూ ఉన్నారు. వ్యాక్సిన్ ఒకటని చెప్పలేము. ఒక మనిషికి 3-4 రకాలైనటువంటి జబ్బులు కానీ, కొంతమందికి దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకు ఇవన్నీ ఎఫెక్ట్ అవుతుంటాయి. షుగరు, బీపీ కానీ, ఏదైనా లివర్ సమస్యలు కానీ, వాళ్ళకి ఏదైనా హార్ట్ డిసీజెస్ కానీ ఉన్న వాళ్ళకు ఇది కొంత ఇబ్బంది కలిగించుండొచ్చు. కానీ వ్యాక్సిన్లన్నీ కూడా మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో చాలా డెవలప్ అయ్యాం. వరల్డ్ వైడ్కి కూడా సైన్స్ అనేది ప్రతి మానవుడికి అందుబాటులోకి వచ్చింది. మనకు మొబైల్ ఎలాగైతే ప్రతి వాళ్ళ చేతిలో ఉందో, ఈరోజు హెల్త్ కండిషన్ సంబంధించినటువంటి కానీ గైడ్లైన్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ అందరికి కూడా అందుబాటులోకి వచ్చింది. వైద్య రంగం చాలా డెవలప్ అయింది. ముఖ్యంగా భారతదేశం ప్రపంచానికే అన్ని మందులు తయారు చేసి పంపిస్తున్నామంటే అది మాఫియాని కాదు, దాంట్లో చాలా వరకు వాస్తవం ఉంది. 90% 1 or 2 కేసులు జరుగుతుంటాయి, ప్రతి సందర్భంలో జరుగుతుంటాయి. ఇప్పుడున్నటువంటి సిస్టమ్ ప్రకారంగా మన ఇండియా యొక్క హెల్త్ కానీ హాస్పిటల్స్ కానీ కోవిడ్కి భయపడాల్సిన అవసరమే లేదు. కోవిడ్ చనిపోయేంత జబ్బు కాదు, ఇది చిన్నపాటి వైరస్సే. కాకపోతే లాంగ్ డిసీజెస్, కొద్ది పెద్దవాళ్ళు 70 years ప్లస్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ షుగరు, బీపీ, వాళ్ళు ఏ చిన్నది వచ్చినా తట్టుకోలేరు. అందుకు చిన్న పిల్లలు, ముఖ్యంగా బిలో 10 years వాళ్ళు, అబోవ్ 70 years వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ కోసం కూడా భారతదేశంలో ఇన్ కేస్ కేసులు పెరిగినా కూడా మన దగ్గర అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి.
అసలు డెత్ రేట్ అనేది ఈసారి ఉండదు. గవర్నమెంట్ కూడా చాలా సిస్టమేటిక్ వేలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి, బెడ్స్ ఉన్నాయి, ఏముండదు. సింపుల్గా జ్వరం అయితే మనకు ఎలాగైతే వస్తుందో అలాగే 2 రోజులు టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. ఇప్పుడు COVID-19 టైంలో ఈ కరోనా ఎఫెక్ట్ అయింది అని తెలుసుకోవడానికి కొన్ని ల్యాబ్ టెస్ట్లు చేశారు. సో వాటిలో కూడా చాలా పెద్ద మాఫియా నడిచింది. అంటే ఫేక్ రిపోర్ట్స్ రావడము, తర్వాత ఫేక్ కిట్ టెస్ట్లు అవి ఇవ్వడము, అలాంటివి చూసాం మనం. సో ఈసారి అలాంటివి జరగకుండా, అంటే అసలు మన కోవిడ్ వచ్చిందని తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఆ టెస్టులు చేయించుకోవాల్సిందేనా? లేదు, ఇప్పుడు అంత అవసరం లేదు. 2019 సిచ్యువేషన్ ఈ రోజుతో పోల్చుకోకూడదు. ఆ రోజు కోవిడ్ అనేది ఒక పెద్ద మహమ్మారి లాగా మనకు తెలియకుండా మనం అలర్ట్ అయ్యే లోపలనే మన దేశానికి ఎక్కువ టూరిస్టుల వలన వాటి వలన ఇట్లా సంక్రమించింది. మన అప్పుడు గవర్నమెంట్ కూడా చాలా ఇన్స్ట్రక్షన్ తీసుకుంది. కానీ ఆ రోజు ఏంటంటే మనకు అవేర్నెస్ తక్కువగా ఉంది. ఆ రోజు ఈ వైరస్ గురించి కొంత స్టడీ చేయడానికి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి మనకు టైం పట్టింది. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ అంతా స్టడీ చేసి పెట్టింది. మన ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని, మన హెల్త్ డిపార్ట్మెంటు ఏ రకమైన కోవిడ్ వచ్చినా, ఏ వైరస్ ఉన్నా, ఈ రోజు ఉన్నటువంటి ఇదే కాకుండా ఒమిక్రాన్ కాకుండా ఇంకే వచ్చినా కూడా వాటన్నిటి మీద మనం దానికి రెడీగా ఉన్నాం. ఈసారి మెడికల్ ఆ రోజు తెలియదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన టెస్ట్లో తొందరపడ్డము, భయంతో ఎక్కువ. ఆ రోజు జరిగిందంతా 2019-20లో జరిగింది ఏంటంటే కేవలం భయం. జలుబు దగ్గు, ఇప్పుడు జలుబు దగ్గు కామన్గా ఉంటాయి మనకు ప్రతి మనిషికి సంవత్సరంలో ఖచ్చితంగా. సీజన్ మారేటప్పుడు జియోగ్రఫికల్ కండిషన్స్ ప్రకారంగా ప్లస్ మన అట్మాస్ఫియర్లో టెంపరేచర్ చేంజ్ అవుతుంటుంది. ఆ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకు జలుబు, జ్వరం, ఎండాకాలం పోయి వర్షాకాలం పడ్డప్పుడు ఆ తొలకరి వర్షాలు పడే ముందుగా సీజనల్ వ్యాధులు వస్తాయి. అట్నే చలికాలం స్టార్ట్ అయ్యే ముందు కూడా కొందరికి కొన్ని రకాల స్కిన్ డిసీజెస్ అలాంటివి వస్తుంటాయి. ఈ చిన్నటి ఆ రోజు ఏంటంటే ఈ కోవిడ్ అనేది కొత్తగా వచ్చిన జబ్బు కాబట్టి అవేర్నెస్ లేదు కాబట్టి టెస్టులు చేయడం వల్ల కొంత భయం సంభవించింది. కొంతమంది మీరు అన్నట్టుగా మెడికల్ మాఫియా ఉండొచ్చు, అన్ని మాఫియాలు ఉంటాయి. ఈ యొక్క మెడికల్కే కాదు, ప్రపంచంలో ప్రతిదానికి మాఫియా ఉంటుంది. వాళ్ళు నాణ్యానికి 2 వైపులా ఒకరు పాజిటివ్ చేస్తుంటే ఇంకో నెగిటివ్ చేస్తుంటారు. మనం భారతదేశం ప్రపంచం అంతా బాగుండాలని మనం పోరాటం చేస్తున్నాం. పాకిస్తాన్ లాంటి దేశం ఉగ్రవాదులను ప్రోత్సహించాలని వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తుంటారు. ప్రపంచంలో ప్రతిదీ పాజిటివ్, నెగిటివ్ 2 ఉంటాయి. భారతదేశం అన్ని రకాలుగా డెవలప్ అయింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈరోజు మనం చాలా అద్భుతమైన ప్రగతి సాధించాము. ఈ డిసీజెస్ కాదు, ఇప్పుడు క్యాన్సర్ లాంటి పెద్ద మహమ్మారులు కూడా మన దగ్గర అన్ని మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చి క్యాన్సర్ పేషెంట్లు కూడా 10 to 20 years లైఫ్ ఇంక్రీజ్ చేసే విధంగా మన మెడికల్ ఫీల్డ్ డెవలప్ అయిందంటే కోవిడ్ అనేది, కరోనా అనేది చాలా చిన్న నథింగ్. కాకపోతే కొద్దిపాటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ డిబేట్. వెంకట్రావు గారు, ఇందాక నేను అడిగాను మన రామచంద్రారెడ్డి గారిని, వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల హార్ట్ అటాక్స్ రావడము, చిన్నపిల్లల్లో కూడా ఈ హార్ట్ అటాక్ వల్ల మరణాలు సంభవించడం మనం చూసాము. సో ఇది వ్యాక్సిన్ వల్లే అనేది అపోహన, వాస్తవమా? ఎంతవరకు ఇది కరెక్ట్? అంటే మీరు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం నేను గమనించాను. దాంట్లో ఆ రోజున వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల రమణ ప్రసాద్ గారు ముందే చెప్పారు, ఏంటి మనలో వైద్య పరిభాషలో హెర్డ్ ఇమ్యూనిటీ అంటాం, సామూహిక రోగ నిరోధక శక్తి. ఆ సామూహిక రోగ నిరోధక శక్తి 2 విధాలుగా వస్తుంది. తెలవకుండా మనందరికి అంటేస్తుంది జబ్బు, ఆ విధంగా వస్తుంది. ఇంకోటి సామూహిక రోగ నిరోధక శక్తి హెర్డ్ ఇమ్యూనిటీ వ్యాక్సినేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడు మనం విమానం ఎక్కితే యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్, రైలు ఎక్కితే యాక్సిడెంట్ అవుతుంది, బస్సు ఎక్కితే యాక్సిడెంట్ అవుతుంది. అట్లాగే ఆపరేషన్ చేస్తే 100లో 99కే మంచి చేయగలుగుతాం, ఒకడు పోతాడు. అట్లాగే వ్యాక్సిన్ వల్ల ఒక 0.5%, 1% అన్నిటికీ ఉంటాయి. ఇప్పుడు ఎంత చేసినా కూడా అట్లాగే డ్రగ్స్ ఉంటాయి, మందులకి 20% సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. కనుక అంత మాత్రాన మనం టీకాలను అమ్మో దీనివల్ల వచ్చేస్తుందని ఉన్న ప్రచారాన్ని ఎక్కువ చేసి చూపించకూడదు. మీరు చెప్పిన దాంట్లో వాస్తవం కాదు. ఎందుకంటే 2వ వేవ్ లో కోవిడ్ వచ్చిన వాళ్ళకి టీకాలకు సంబంధం లేకుండా కోవిడ్ వచ్చి ఆక్సిజన్ తగ్గి ఆ రోజుల్లో అపిక్సిబాల్ లాంటి బ్లడ్ థిన్నర్స్ వాడని వాళ్ళకి కొంచెము రక్తము చిక్కబడిపోయి హార్ట్ అటాక్ మాట వాస్తవమే. 2వ వేవ్ లో టీకాతో సంబంధం లేకుండా వాళ్ళకి వచ్చింది. అంత మాత్రాన మందులు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, టీకాలు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్ వస్తుందని 98% మేలు జరిగే విషయాన్ని మనం ఆ 2% బ్లోఅప్ చేసి అయ్యో అలా చేయటం సమంజసం కాదు. ఇవాళ అసలు టీకాలు అవసరమా లేదా అనేది ఎవరు కూడా నిర్ణయం తీసుకోకూడదు.
అది ICMR, దాని బాడీస్ ఉన్నాయి. వాళ్ళు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ICMR, అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీస్ వాళ్ళందరూ కూడా నిర్ణయం చేసి అది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ నుంచి రావాలి. కానీ ప్రైవేట్ డాక్టర్లో, రాష్ట్ర ప్రభుత్వాలు మనందరం మనమే ఏదో ఈ టీకాల కంపెనీ వాళ్ళని బాగు చేద్దామని మాత్రం అలాంటి పని చేయకూడదు. అవసరం లేదా అనేది శాస్త్రజ్ఞులు రామచంద్రారెడ్డి గారు చక్కగా చెప్పారు. చెడు ఎప్పుడు ఉంది, కలుపు మొక్కలాగా ఉన్నారు. కొంతమంది చెడు చేసిన మాట వాస్తవమే, కానీ శాస్త్రజ్ఞులు ఆనాడు ప్రాణానికి సైతం తెగించి పనిచేసిన డాక్టర్లు, నర్సులు, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మనల్ని కాపాడటానికి వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. అసలు కొంతమంది నర్సులు అయితే అంత దూరం నుంచి పిల్లల్ని చూసేసి టాటా బై బై అని చెప్పి సంటి పిల్లల్ని కూడా దగ్గరికి తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కనుక ఆనాడు 2వ వేవ్లో సేవలు అందించిన డాక్టర్లు, ముఖ్యంగా ప్రైవేట్ రంగం కంటే కూడా గవర్నమెంట్ లో నేను పుట్టిన తర్వాత అటువంటి వైద్య సేవలు గవర్నమెంట్ హాస్పిటల్లో నేను ఎప్పుడు చూడలేదు, చూడబోను. ఎందుకంటే వాళ్ళకు ఒక తపన, ఆవేదన, నాకేమైనా పర్వాలేదు, నేను ప్రాణం కాపాడాలని రోజుల తరబడి ఇంటికి వెళ్లకుండా ఉండటం. తర్వాత PPE మాస్క్, అది PPE కిట్ వేసుకుని ఉండటం అనేది సామాన్యమైన పని కాదు. ఎందుకంటే నేను ఆపరేషన్ చేయాలంటే మాస్కును, హెడ్ క్యాప్ పెట్టుకునే అవస్థపడుతుంటాం. PPE కిట్ లో నర్సులు, డాక్టర్లు, పల్మనాలజిస్టులు, ఇంటెన్సివ్ కేర్ ఫిజిషియన్స్ వాళ్ళు చేసిన సేవ, అలాగే శాస్త్రవేత్తలు వాళ్ళు, భారత్ బయోటెక్నిక్ వాళ్ళు పూనాకి వెళ్ళి ఆ వైరస్ శాంపుల్స్ పట్టుకొచ్చి వాళ్ళు క్యారీ చేసేటప్పుడు రిస్క్, ల్యాబొరేటరీలో రిస్క్, దాంట్లో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. కనుక నిజంగా మనం మోడీ గారిని అప్రిషియేట్ చేయాలి. ఆయన ఇంతవరకు ఎక్కడ ఏ ప్రధానమంత్రి ప్రపంచంలో నేనున్నాను మీకు అన్నాడు, ఓటే అన్నాడు, పోతే పోయింది. అది ప్రయోగం విఫలమైనా పర్వాలేదు, తీసుకోండి 1500 కోట్లు తీసుకోండి, 3000 కోట్లు అని ప్రభుత్వ ధనాన్ని వాళ్ళకి ఇచ్చాడు, అడ్వాన్స్ కి ఇచ్చాడు. తర్వాత భుజం తట్టాడు, హైదరాబాద్కి వచ్చి శాస్త్రవేత్తలు భుజం తట్టాడు. అట్లాగే పూనాకి వెళ్ళి వాళ్ళను కూడా డోంట్ వరీ బ్రదర్, నేనున్నాను మీకు, సరే మనం 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 మంచి ప్రయత్నం చేస్తాం, వస్తే వచ్చింది, రాపోయినా పర్వాలేదు, మాత్రం అధైర్యపడద్దని ఒక ప్రధానమంత్రిగా ఆయన చేయటం అనేది అది మనం ఎప్పటికీ మరవలేని విషయం. మన దేశానికి సంబంధించి కాకుండా పక్క దేశాలకు కూడా మనం HCQS లాంటి టాబ్లెట్స్ కూడా పంపించాం. మనము టీకాలు వేరే దేశాలకు ఇస్తుంటే కొంతమంది విమర్శించారు, మనకేం దిక్కులేదు, మోడీ గారు చూడు ఊరందరూ పనిచేస్తున్నాడు, మనకే కొరత ఉందని. అంటే మానవతావాదం, మనం అంతా మానవాళి. వాళ్ళు చచ్చిపోతుంటే మనకున్నది కాస్త, మనం కాస్త తిని ఓ ముద్దాన్ని వాళ్ళకి పెడితే అది మన మానవతావాదాన్ని చాటుతుంది. ఆ రోజు కొంతమంది ప్రతిపక్ష పార్టీలు విమర్శించడం అనేది చాలా శోచనీయం. మనకు మోదీ గారు ఉన్నంత వరకు భారతదేశ పౌరులు ప్రతి ఒక్కరికి ఆ పక్క దేశాల నుంచి కానీ ఏ వైరస్, ఏ జబ్బు వచ్చినా కూడా ఆయనకి సంసిద్ధత ఉంది. ఆయన మన రక్షణ రంగంలో ఎటువంటి ఆయుధాలు ఉన్నాయో, వైద్య రంగంలో ఏది వచ్చినా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే అస్త్ర శస్త్రాలు ప్రధానమంత్రి మోదీ, కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది అనేది వాస్తవం. రైట్ అండి, మీరు చెప్పినట్టుగా ఆ టైంలో నిజంగా కనిపించే దేవుళ్ళు ఎవరు అంటే వైద్యులు. నిజంగా ఆ రోజు మీరు ఇప్పుడు గుర్తు చేశారు, నర్సులు కావచ్చు, వైద్యులు కావచ్చు, వాళ్ళందరూ చేసినటువంటి సేవలకు హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా రమణ ప్రసాద్ గారు, ఈ కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్స్ లో ఎవరైతే ఒకసారి 2 సార్లు కోవిడ్ బారిన పడ్డారో వాళ్ళకి ఇక రెసిస్టెన్స్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి కొత్త వేరియంట్ ఏదైతే ఉందో అది వాళ్ళకి అటాక్ అవ్వదు అని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఒకటేంటంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎన్నిసార్లైనా వస్తూనే ఉంటాయి. ఫస్ట్ వేవ్ లో వచ్చిన వాళ్ళకి సెకండ్ వేవ్ లో వచ్చినాయి, సెకండ్ వేవ్ లో వచ్చిన వాళ్ళకి థర్డ్ వేవ్ లో వచ్చి ఈసారి కూడా వస్తాయి. సో రాకుండా ఏ వ్యాక్సిన్స్, ఏ ఇమ్యూనిటీ ఆపదు. సో మనకున్న వ్యాక్సిన్స్ కానివ్వండి, మనం తీసుకున్న వ్యాక్సిన్స్ వల్ల వచ్చిన మనకి ఆ ఇమ్యూనిటీ పవర్ కానివ్వండి, లేదా మన న్యాచురల్ ఇమ్యూనిటీ కానివ్వండి, అది ప్రాణాంతకంగా మారే వైరల్ న్యూమోనియాగా మారకుండా మాత్రం డెఫినెట్ గా కాపాడుతాయి అనమాట. సో ఇక్కడ ఎవరు
జలుబు తుమ్ములు 1-2 రోజులు జ్వరాలకి ఒళ్ళు నొప్పులకి ఎవరు భయపడరండి. భయపడేది ఏంటంటే అది కోవిడ్ న్యూమోనియా లాగా వెంటనే స్ప్రెడ్ అయిపోతూ లంగ్స్ డ్యామేజ్ చేస్తూ ఆక్సిజన్ పడిపోయేసి విపరీతంగా బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చి ఐసీయూ మీదకి వెళ్ళిపోయి వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయి ఫస్ట్ సెకండ్ వేవ్ లో ఎలా అయితే చాలా మంది చనిపోయారు, అటువంటి సిచ్యువేషన్ మాత్రం డెఫినెట్ గా రానియకుండా మన న్యాచురల్ ఇమ్యూనిటీ అట్ ది సేమ్ టైం మనం తీసుకున్న 2 వ్యాక్సిన్లు బూస్టర్ డోస్ డెఫినెట్ గా పనిచేస్తాయి, దాంట్లో మాత్రం ఏ డౌట్ లేదు. అలా అని చెప్పేసి ఎవరన్నా ఇబ్బంది వచ్చింది టెస్ట్ చేసుకుంటే కోవిడ్ పాజిటివ్ వచ్చిందంటే మనం వ్యాక్సిన్స్ బ్లేమ్ చేయకూడదు. మేము వ్యాక్సిన్స్ 2 తీసుకున్నాం, 2 బూస్టర్లు వేసుకున్నాం, స్టిల్ మాకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందంటే వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ వాతావరణంలో ఉండేవి, మనం రిపీటెడ్ గా ఇన్ఫెక్ట్ అవుతూనే ఉంటాం. ఇవన్నీ ఏంటంటే టెస్ట్ చేస్తేనే బయటపడతాయి. ఇంతకు ముందు మనం అనుకున్నట్టుగా ప్రతి ఒక్కరు ఈ టెస్ట్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఏంటంటే ఆ వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ 1-2 రోజులు తగ్గిపోతే 4-5 రోజులు వాటికి సిమ్టమ్స్ ఉంటాయి, బాడీ పెయిన్స్ కానివ్వండి, నీరసం కానివ్వండి. సో చాలా వరకు ఏంటంటే మనకు తెలియకుండానే వస్తాయి, తగ్గిపోతాయి. ప్రాబ్లం అంతా ఎప్పుడు వస్తుందంటే మనం మాస్ గా అందరికి టెస్ట్ చేసేసి పాజిటివ్ వచ్చింది అని గందరగోళం గురి చేసి జనాలను భయభ్రాంతులు చేసేది మాత్రం తప్పు. సో అసలు అటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం లేదు. ఇప్పుడున్న ఈ వైరస్ కి అంత విరులెన్స్ లేదు, అంత సివియర్ గా సిమ్టమ్స్ తీసుకొచ్చే పరిస్థితి కూడా లేదు. సో హాస్పిటల్ అడ్మిషన్స్ న్యూమోనియాగా మారే ఛాన్సెస్ ఇప్పుడున్న వైరస్ కి మాత్రం కనిపించట్లేదు. సో ఎవరు దీని గురించి భయపడాల్సిన అవసరం అయితే ఇప్పుడున్న పరిస్థితి. పోస్ట్ కోవిడ్ ఈ రెస్పిరేటరీ ఇష్యూస్ తో బాధపడే వాళ్ళకి అంటే లాంగ్ టర్మ్ లో ఎలాంటి మెడికేషన్ అవసరం అంటారు? అంటే ఇప్పటివరకు ఏంటంటే మనకి 2021, 22కి సివియర్ గా కోవిడ్ రావడం, దాని సీక్వెల్ జరిగిపోవడం, కొంతమందికి లంగ్ ఫైబ్రోసిస్ వస్తే సర్ప్రైజింగ్ గా నా దగ్గరే చాలా మంది పేషెంట్స్ 40 లీటర్స్ 60 లీటర్స్ తో ఇంటికి వెళ్ళిన వాళ్ళు, విపరీతమైన ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా నడుచుకుంటూ వస్తున్నారు. మనం చెక్ చేస్తే వాళ్ళకి 95-96 సాచురేషన్స్ ఉంటున్నాయి. లక్కీగా మిరాకిల్స్ ఏంటంటే కోవిడ్ వల్ల వచ్చిన కాంప్లికేషన్స్, ముఖ్యంగా లంగ్స్ ఏవైతే లంగ్ ఫైబ్రోసిస్ ఉందో అందరికి క్లియర్ అయిపోయింది, ఎవరికి అసలు ట్రేసెస్ కూడా లేవన్నమాట. చాలా రేర్ గా కొంతమందికి మాత్రం కొంచెం ఫైబ్రోసిస్ మిగిలిపోయింది. అదర్వైజ్ ఎవరైతే సర్వైవ్ అయ్యారో వాళ్ళకందరికి ఏ రకమైన కాంప్లికేషన్స్ పెద్దగా లేవు. కొంతమందికి ఏంటంటే ఈ స్మెల్ పోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంచెం మెమరీ తగ్గిన వాళ్ళు ఉన్నారు. అలానే ఏదంటే హార్ట్ మీద ఇన్వాల్వ్ పడి హార్ట్ పంపింగ్ యాక్షన్ తగ్గిందో వాళ్ళకి మెడిసిన్స్ అవసరం అవుతున్నాయి. కానీ పర్సే లంగ్ ఫైబ్రోసిస్ కి వెళ్ళి లంగ్ డ్యామేజ్ అయ్యి ఈవెన్ వెంటిలేటర్ మీదకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్ అందరూ ఆఫ్ ఆక్సిజన్ మీద హ్యాపీగా నడుచుకుంటూ హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు. పెద్దగా వాళ్ళల్లో క్రానిక్ లంగ్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. ఓకే, సో రామచంద్రారెడ్డి గారు, ఇప్పుడు అన్నెసెసరీ టెస్ట్లను మనం కనుక అవాయిడ్ చేయాలి అని అంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి గైడ్ లైన్స్ ఏమైనా అవసరం అంటారు? అంటే గవర్నమెంట్ సిచ్యువేషన్ బట్టి మనల్ని ఎడ్యుకేట్ చేస్తుంది, త్రూ మీడియా ద్వారా కానీ సర్క్యులేట్ చేయడం కానీ వాళ్ళు న్యూస్కి పంపించడం కానీ చేస్తారు. ఇప్పటికైతే ఇండియాకి వచ్చినటువంటిది ఈరోజు లెక్కల ప్రకారంగా 3,000 చిల్లరని కేసులు చూపిస్తున్నాయి. ఆ డెత్స్ వచ్చిన వాళ్ళందరినీ కూడా జనవరి నుంచి గమనిస్తే, ఈ 4 మంత్స్ని గమనిస్తే వాళ్ళంతా దీర్ఘకాలికంగా వేరే ఇతర జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు మాత్రమే డెత్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఏదైనా ఒక జబ్బుకు సంబంధించింది నాట్ ఓన్లీ కోవిడ్ వైరస్, ఏ జబ్బుకైనా మనకు కొంత అవేర్నెస్ ఉండాలి. దానికి సంబంధించి ఇప్పుడు మనకు జలుబు దగ్గు వచ్చింది అనుకోండి, చిన్న అల్లం తింటే తగ్గిపోతుంది, లెమన్ వాటర్ తగ్గితే కొంత తగ్గిపోతుంది. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా మనకు ఈ ఆయుర్వేదంలో చాలా ఉన్నాయి. మనకి ఒక లవంగా నోట్లో పెట్టుకుంటే మరుసటి రోజు దగ్గు అనిపించదు. మిరియాలు వాడితే, యాలకులు వాడితే మన భారతదేశంలో ఇవన్నీ ఏవైతే మనకు ఆయుర్వేదంగా పురాతన నుంచి వస్తున్నటువంటి మెడిసిన్స్ ఉన్నాయి, ఇప్పుడు మనం డెవలప్ చేసినటువంటి అలోపతి మెడిసిన్స్ ఉన్నాయి. ఇండియాలో ఇంకోటి ఏంటంటే ఈ మెడికల్ డివైజెస్ కూడా ఇండియాలో చాలా డెవలప్ అయినాయి. మన వైజాగ్లో ఒక మనకు పార్క్ ఉంది, హైదరాబాద్లో సుల్తాన్పూర్లో ఒక పార్క్ ఉంది, గుజరాత్లో ఒక పార్క్ ఉంది. ఇండియాలో 3 పెద్ద మెడికల్ డివైస్ పార్కులు కూడా ఉన్నాయి. ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కూడా మనము హాస్పిటల్స్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కానీ మెడిసిన్స్ కానీ ఏ ప్రాబ్లం లేదు. మనం అవన్నీ కూడా స్వయంగా ఇంతకుముందు ఇంపోర్ట్ చేసుకున్నాడు. మెడికల్ డివైస్ ఎక్విప్మెంట్స్ అన్నిటి కూడా, మెడికల్ డివైజెస్ అన్నింటిని కూడా ఇండియా ఇంపోర్ట్ చేసుకునేది. ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు ఈ మధ్యకాలంలో మెడికల్ రంగానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ వారు ఈ 3 పార్కుల్ని కూడా, వైజాగ్లో ఉన్న మెడికల్ పార్క్ కానీ, హైదరాబాద్లో ఉన్న సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ కానీ, గుజరాత్లోని ఈ 3 పార్కులకు ఇతోధికంగా అమౌంట్ ఇచ్చి అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ చేస్తూ, సైన్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తూ, అక్కడ ట్రైనింగ్ ఇస్తూ, కామన్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేస్తూ, మొన్న రీసెంట్ కూడా మోర్ దెన్ 1,000 crores పైన సబ్సిడీ లాగా ఇవ్వడం జరిగింది. అంటే కామన్ ఫెసిలిటీస్ని డెవలప్ చేస్తున్నారు. అంటే భవిష్యత్తులో ఎటువంటి జబ్బులు వచ్చినా కూడా వాటిని ఫేస్ చేసే కోసం
భారతదేశం సన్నద్ధంగా ఉంది. మెడికల్ రంగంలో ఇండియా చాలా డెవలప్ అయింది. స్వతంత్రం వచ్చిన ఈ 75 సంవత్సరాల్లో చాలా డెవలప్ అయ్యాం. Yeah. గతంలో మా ప్లేగు, కలరా, గత్తర అనే రకరకాల జబ్బులు చెప్పేవాళ్ళు. ఆ రోజుల్లో పిట్టలాగా రాలిపోయేవాళ్ళు. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత నైపర్ లాంటి ఇన్స్టిట్యూషన్ చాలా వచ్చాయి. మన బాలనగర్ ఒక నైపర్ ఇన్స్టిట్యూట్ ఉంది. మన పాత ఐడిపిఎల్లో దాదాపు సుమారు 100 ఎకరాస్ కేటాయించి అక్కడ ఫార్మా డెవలప్ చేస్తున్నారు. ఫార్మా రీసెర్చ్ డెవలప్ అవుతుంది. మన ఐఐసిటి తార్నాకలో ఉంది, ఐఐఎస్సి బెంగళూరులో ఉంది, మిగతా రాష్ట్రాల్లో కూడా కొత్త కొత్త ఇన్స్టిట్యూషన్ పెడుతున్నారు. యూనివర్సిటీస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ మీద, హెల్త్ డిపార్ట్మెంట్ మీద చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. జేపీ నడ్డా గారి నాయకత్వంలో రీసెంట్గా కూడా వారు అందరూ సైంటిస్టులతో వాళ్ళతో ఒక ఈ కోవిడ్ని ఎలా ఎదుర్కోవాలి దానికి కూడా సన్నద్ధంగా ఉండడం చెప్పి గవర్నమెంట్ రెడీగా ఉంది. ఈ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ కోవిడ్ ఇంత మించి డెవలప్ కాదు, అయినా కూడా ఎదుర్కోవడానికి మన దగ్గర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎవరు టెస్టులు భయపడాల్సిన అవసరం లేదు, గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. ఎవరు కూడా ఫ్రీ అమౌంట్ కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. గవర్నమెంటే ఫ్రీ టెస్టింగ్ చేపిస్తుంది, గవర్నమెంటే మెడిసిన్స్ ఇస్తుంది. గతంలో మనకు 1, 2, 3 వేవ్లో కూడా చాలా వరకు గవర్నమెంటే టెస్ట్ ప్రొవైడ్ చేసింది, మెడిసిన్స్ ఇచ్చింది. రెమిడిసివిర్ కానీ అన్ని కూడా హాస్పిటల్లో ప్రొవైడ్ చేశారు. కోవిడ్ సెంటర్లు కూడా పెట్టారు. కొంతమంది డబ్బున్న వాళ్ళు ప్లస్ మోర్ కంఫర్ట్స్ కోసము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఉండొచ్చు. కానీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కావాల్సినటువంటి ఫండ్స్, కావాల్సిన ఎక్విప్మెంట్స్, మెడిసిన్స్, వ్యాక్సిన్స్ అన్ని కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేసింది. ఇప్పుడు కూడా గవర్నమెంట్ అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. మేము ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారితో కూడా మాట్లాడాము. ఆయన కూడా చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. అన్ని రాష్ట్రాలకు కూడా, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, అన్ని స్టేట్లలో ఉన్నటువంటి ఆరోగ్య శాఖకి సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఫాలో అవుతారు. మనం ఊహించుకొని భయపడాల్సినంత అవసరం లేదు. ప్రభుత్వము, యంత్రాంగము అన్ని అవేర్నెస్ సిచ్యువేషన్ బట్టి మనకి ఈ కోవిడ్ వైరస్ అనేది ఇంతటితో సింపుల్గా థర్డ్ వేవ్ లో లాగా ముగిసిపోతుందా, ఒకవేళ ఇన్ కేస్ అదేదైనా వేరే వేరియంట్ గా మారి ఇంకొంచెం ఇబ్బంది కలిగించినా కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా మనకు భయం అనేది ఒక పెద్ద జబ్బు. మెడిసిన్ లేని జబ్బు ఏంటంటే భయమే. మనం ధైర్యంగా ఉంటే అన్ని జబ్బులు నయమవుతాయి. కోవిడ్ కూడా రాంగ క్రమేణా సిచ్యువేషన్ ప్రకారం కూడా ఆ వైరస్ కూడా చాలా డౌన్ అయిపోయి మనకు జనరల్గా జలుబు వచ్చినప్పుడు ఏదైతే మనము ఆవిరి పట్టుకొని చిన్న చిన్న మెడిసిన్స్ వాడతామో, ఏదైనా బాడీ పెయిన్స్ అలాంటి పారాసిటమాల్తోనే తగ్గిపోతుంది. డాక్టర్ సలహా తీసుకోండి. ఎవరైనా వైద్యం పరంగా ఏజ్ బార్ ఉన్న వాళ్ళు డాక్టర్లను సంప్రదించి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే మాస్కులు పెట్టుకోవడము, హ్యాండ్ శానిటైజర్ వాడడం అయితే మంచిదే. అది ఎప్పటికీ మంచిది. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడున్నటువంటి కోవిడ్ అనేది ఎవరిని ఇబ్బంది పెట్టదు. మన జాగ్రత్త మనకు శ్రీరామ రక్ష. ఓకే వెంకట్రావు గారు, ఇప్పుడు వైరస్ అనేది మ్యూటేట్ చెందుతూ ఉంటే దాని బలం తగ్గుతూ ఉంటుంది అంటారు కదా. సో మరి ఇప్పుడు ఈ పాండమిక్ నుంచి మనం కంప్లీట్ గా ఎండమిక్ వరకు ఎప్పుడు వెళ్తాం? ఈ వైరస్లు అనేవి ఒక రకము ఇంకో రకము ఏదో రకంగా వస్తూనే ఉంటాయి. అసలు మనం ఏం చేయాలంటే పౌష్టికాహార లోపాన్ని నివారించాలి. మనం సహజ సిద్ధంగా ప్రకృతిలో లభించే వస్తువుల ద్వారా మన రోగ నిరోధక శక్తి, మన రక్తంలో ఉండే తెల్ల కణాలు అవే మనకు కాపాడేది. ఆ తెల్ల కణాలను మనం బాగా ఉత్తేజపరచాలంటే మన గ్రామాల్లో తిప్పతీగ దొరుకుతుంది. తిప్పతీగ 2 ఆకులు తింటే, ఇప్పుడు అక్కడ ఆయన ఆనందయ్య మందు అన్నాడు కదా, ఆనందయ్య మందులు వేసింది ఇయే తిప్పతీగలే. తిప్పతీగని ఆయుర్వేద వైద్యంలో గుడూచి అంటారు, గిల్డాయ్ అంటారు. ఆ గుడూచి, ఆ తిప్పతీగలు పొద్దున్న ఆకులు, సాయంత్రం ఆకులు ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతాయి గ్రామాలు. అది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే భారతీయ వైద్య విధానం ప్రకారం చవనప్రాస అని ఉంది. చవనప్రాస పొద్దున రాత్రి తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అసలు అక్కడ దాకా ఎందుకు, ఈ మోడర్న్ మెడిసిన్ లో ఉండే యాంటీబయాటిక్ బదులుగా పసుపు బ్రహ్మాండమైన యాంటీబయాటిక్. ఇప్పుడు మనకి గాయమైన ఒక జంతువు గాయమైన మనం ఏం వేస్తాం? పసుపు వేస్తాం. అట్లాగే వేడి పాలలో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి, దాంట్లో ఈ షుగర్ కాకుండా, షుగర్ అంటే దాంట్లో అనేకమైన రసాయనాలు ఉంటాయి. మనము ఎండు ఖర్జూరం పొడి గాని తేనె గాని వేసుకుని వేడి పాలు తాగితే దాంట్లో మాంసకృతులు ఉంటాయి. అలాగే మనం తాజా పండ్లు, తాజా కూరగాయలు, ఈ రకంగా మనము రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. రమణ ప్రసాద్ గారు చెప్పినట్టుగా కొంతమంది హై రిస్క్ గ్రూపులు ఉన్నారు. కోవిడ్ లో మొదలుపెట్టి మాస్క్ ఇప్పుడులాగా వదిలిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ హై రిస్క్ గ్రూపులు గర్భవతులు, బాలింతలు, వృద్ధులు,
స్టెరాయిడ్ మందులు వాడుతున్న వారు, అవయవాల మార్పిడి చికిత్సల వారు, 80 ఏళ్ళు దాటిన వారు, ఇలాంటి ప్రత్యేక గ్రూపులు వాళ్ళు మాస్క్ ధరించడం మంచిది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు వదిలిపెట్టుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు మాస్కులు. అట్లాగే శానిటైజర్ అవసరంలా, నా ఉద్దేశంలో శానిటైజర్ అవసరం లేదు. చక్కగా సబ్బుతో, నురుగొచ్చే సబ్బుతో ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోండి. ఆ శానిటైజర్, ఆల్కహాల్ అవన్నీ అవసరం లేదు. భౌతిక దూరం పాటించదు. ఇంకోటి ఏంటంటే జన సమూహంలోకి వెళ్ళదు. ముఖ్యంగా ఐరిస్ గ్రూప్ వాళ్ళు శుభకార్యమాలకు అశుభ కార్యక్రమాలకు నేను రాను ఇంట్లో ఉంటానని దండ పెట్టి. అట్లాగే ప్రయాణాలు ఈ సీజన్ లో మనం ఎక్కడ మనం విదేశీ ప్రయాణం కానీ, స్వదేశీ కానీ, తీర్థయాత్రలు కానీ ప్రయాణాలు, కొంతమంది తీర్థయాత్రలకు టికెట్లు బుక్ చేసుకున్నారు, వాళ్ళందరూ క్యాన్సిల్ చేసుకుని ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటే హాయిగా ఉంటుంది, వ్యాప్తి చెందదు. పుకార్లను నమ్మకూడదు. ఇంకో కొన్ని సోషల్ మీడియాలోను బ్రేకింగ్ న్యూస్ అంటట్టు. ఏంటి బ్రేకింగ్? వాడి ఛానల్ కోసం బ్రేకింగ్, పుకార్లు పుట్టించడం, లేని సమాచారం చెప్పడం, భయపెట్టడం. కనుక మన సాంప్రదాయ వైద్యము, మన తాతలు ముత్తాతలు చెప్పిన వైద్యం, రామచంద్రరాయుడు గారు చెప్పారు, ఆ లవంగాలు ఉన్నాయి, ప్రమాణంగా పనిచేస్తాయి. అట్లాగే అల్లం పైన తోలు తీసి అల్లం చప్పడిస్తే గొంతు రెప్పిపోతుంది. ఇట్లా ఆవిరి, మన వేడి నీళ్ళలో కొంచెం పసిపేసి ఆవిరి తీసుకోవటం, ఇలాంటివి చేయాలి. కానీ ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. నా ఉద్దేశంలో రమణ ప్రసాద్ గారు చెప్పారు, కొంతమందికి పల్స్ ఆక్సిమీటర్లు ఉన్నాయి, ఆ బ్యాటరీ కొత్తది వేయండి, వేసి మీకు ఏమైనా అనుమానం ఉండి ఆయాసం వస్తే తప్పనిచ్చి, అసలు ఎవరు డాక్టర్ దగ్గరికి అవసరం లేదు. ఆయాసం వచ్చి ఆక్సిజన్ తగ్గుతుంది అన్నప్పుడు అప్పుడు ఎక్స్రే చెస్ట్ తీస్తే అక్కడ ఏమన్నా ఊపిరితిత్తులు గడ్డగట్టుకున్న పరిస్థితి ఉంటే తప్పనిచ్చి, మామూలు దగ్గు జ్వరంకి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ వద్దు, RT-PCR వద్దు. ఇంకోటి ఉంది, మనం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా వేరే వాడి జబ్బు మనం అంటించుకుంటాం. ఎందుకు? ఎవరింట్లో వాళ్ళు ఉండటమే. అవసరం లేకుండా హాస్పిటల్ వద్దు, డాక్టర్ కూడా వద్దు. మన పల్స్ ఆక్సిమీటర్ పాత పనిచేసి ఉంటే వాడుకోండి, లేదా ఇంకోటి కొనండి. అయితే ఆయాసం వచ్చినప్పుడు అప్పుడు మాత్రం మరి ఏదో డాక్టర్ దగ్గరికి కాదు, ఊపిరితిత్తుల డాక్టర్ రావణ ప్రసాద్ గారు లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వెళ్తే ఊపిరితిత్తుల డాక్టరు సునాయాసంగా అసలు వెంటిలేటర్ మీదకి ఎక్కక ముందే ఆ న్యూమోనియా ఊపిరితిత్తులు కట్టుపోతే దాన్ని కరిగించే సామర్థ్యం ఉంటుంది. చక్కటి యాంటీబయాటిక్స్ ఉన్నాయి. తర్వాత ప్రతి ఒక్కరికి వెంటిలేటర్ అవసరం లేదు. కొన్ని వ్యాపార ధోరణిలో వచ్చాడు కదా బకరా అని చెప్పి వెంటిలేటర్ పెడితే డబ్బులు వస్తాయని చేసే పరిస్థితి ఉంటుంది. కనుక నైతిక విలువలు పాటించే ఊపిరితిత్తుల డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు చక్కగా, ఇప్పుడు మనం ఈ రిస్క్ గ్రూపుల వాళ్ళు మాత్రమే జాగ్రత్తగా ఉండాలి. మనం దుఃఖలాగా ఉంటే మనం ఏమీ చేయదు. ఈ వైరస్ పూర్తిగా నిర్వీర్యమైన వైరస్. అది ఒక్క మాటలో చెప్పాలంటే మన కాలు కింద చెప్పు. ఇలా చెప్పారు రామచంద్రరాయుడు గారు. భయంతో మరణించారు. వైరస్ మన చంపలా. ఆ మరణం అనే భయంతో, వైరస్ అనే భయంతో, మహమ్మారి భయంతో వెళ్ళి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఏంటి చెప్పండి? ఆయన ఇంట్లో ఉంటే మనం ఆయన పాటలు వినే భాగ్యం కలిగేది. రెస్ట్ కోసం ఆయన ఎవడో కార్పొరేట్ హాస్పిటల్, ఆయన ఏదో ఒక విభాగం ప్రారంభించాడని చెప్పి రండి రెస్ట్ తీసుకోండి అని చెప్పి రెస్ట్ కి అని పిలిచి 5 కోట్ల బిల్లు ఇచ్చి ఆయన దేవుడి దగ్గర పంపించేశారు. ఆయన ఇంట్లో ఉంటే సరిపోయేది. మనవడికి అంటుతుందనే భయంతో సర్లే వాళ్ళు పిలిచారు కదా, మంచి అందమైన కేరళ నర్సులు కూడా ఉంటారు, చక్కటి చికిత్స చేస్తారు అని ఆయన వెళ్ళాడు. పాపం ఆయన ఇంట్లో ఉంటే బతికేవాడు. నాకు 100 రూపాయలు చెప్తా. కనుక ఉత్సాహం ఉండాలి కానీ అత్యుత్సాహం ఉండదు. మన సొంత హాస్పిటల్ ఉన్నా కూడా నాకు తెలిసి ఇప్పుడు మన చిరంజీవి గారు, తర్వాత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వాళ్ళకి అపోలో హాస్పిటల్ వాళ్ళ బంధువులే రమ్మన్నారు. వద్దండి దండం పెట్టారు. వద్దండి మేము ఇంట్లోనే చికిత్స చేసుకుంటామని. మన వాళ్ళదే అనేసి అపోలో హాస్పిటల్కి వెళ్ళారా చిరంజీవి గారు? అట్లాగే మన ఉప ముఖ్యమంత్రి గారు చక్కటి ఉదాహరణగా ఇచ్చారు. చలనచిత్ర రంగంలో బాలసుబ్రహ్మణ్యం గారు చూశాక వాళ్ళందరికీ జ్ఞానోదయం కలిగింది. ఏదో హాస్పిటల్లో నేను ఎలబాకండి, ఇంట్లో కూర్చోండి హాయిగా ఉండండి అని ఎంతమంది నటీనట్లు కోలుకున్నారు.
కనుక మన బాలుని కోల్పోవటం అనేది చాలా దురదృష్టకరం. అందువల్ల ఎవరు కూడా హాస్పిటల్కి వెళ్తే వేరే వాడి జబ్బులు మనకు రోగాలు అంటుతాయి కదా, ఎందుకు అవసరం? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా ఆ డాక్టర్లు నర్సులు కాంపౌండర్లు వారి చేతులకు ఉంటాయి వైరస్లు బ్యాక్టీరియాలు. కనుక ఇంట్లో ఉండండి, ప్రథమ చికిత్స చేసుకోండి. మన భారతీయ వైద్య విధానము మన వంటిల్లే ఔషధశాల, వంటింటో ఉన్నాయి వాడుకోండి, ఏం అవసరం లేదు. ఆ మందులు కూడా అవసరం లేదు. పసుపుతోనూ మిరియాల పొడి కషాయంతో అల్లంతో పోయేదాన్ని అనవసరమైన యాంటీబయాటిక్లు కూడా వద్దు. ఇది వైరస్ కి కొంతమంది అత్యుత్సాహం, ఏం చేస్తుంటారు యాంటీబయాటిక్లు, డాక్సిసైక్లిన్ వేద్దామా అమాక్సిలిన్, ఏం అవసరం లేదు. బెటాడిన్ ఉంటుంది, బెటాడిన్ నీళ్ళలో కలుపుకుని పుక్కులు ఇచ్చేయండి సరిపోతుంది, చచ్చిపోతుంది వైరస్. బెటాడిన్ తో పుక్కులు ఇస్తే బెటాడిన్ దెబ్బకు వైరస్ చచ్చి ఊరుకుంటుంది నోట్లో. కనుక యాంటీబయాటిక్లు కూడా వాడదు. అంటే సాధారణ జలుబు దగ్గు జ్వరం వస్తే అంటే ఓవర్ ద కౌంటర్ తీసుకునే టాబ్లెట్స్ ఏమైనా ఉన్నాయంటారా? ఓవర్ ద కౌంటర్ అంటే ఇప్పుడు డోలో ఉంది, డోలో 650 అది వేసుకోవచ్చు. లేదంటే కాఫ్ సిల్ అని మనం చప్పడిచ్చే ఉన్నాయి, చాలా బాగా పనిచేస్తున్నాయి. ప్రాక్టికల్ గా చూశాను, నేను కూడా వాడాను. COFSIL అని ఉంది, కాఫ్ సిల్ అని. తర్వాత తుమ్ములు ఎక్కువగా ఉంటే ఏదో కంపెనీ సెట్రిజిన్ కానీ వేసుకోవచ్చు. దగ్గు ఇబ్బంది పెడుతుంటే మార్కెట్ లో దగ్గు మందులు వాడచ్చు. కానీ హెర్బల్ ఔషధం ఉంటుంది, వసత్ తులసి అని, తులసి ఆకుల నుంచి తయారు చేసింది, లీ ఫార్మా వాళ్ళు చేస్తున్నారు. ఆ వసత్ తులసి నేను ప్రత్యక్షంగా వాడాను, ఇవాళ కూడా. అది ఎంత బాగుంటుందంటే దగ్గుని నియంత్రించడానికి ఈ కెమికల్స్ తో చేసిన ఈ దగ్గు మందు కంటే వసత్ తులసి అనేది తులసి మొక్కలతో హెర్బల్ మందు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆ వసత్ తులసిని మనం అమెజాన్ లో ఆర్డర్ పెట్టేస్తే వసత్ తులసి అంటే వస్తుంది, దాన్ని వాడుకోవచ్చు. అంతేగాని యాంటీబయాటిక్ జోలికి వెళ్ళబాకండి. హాస్పిటల్ వద్దు, RT-PCR వద్దు, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ వద్దు, ఎక్స్రే వద్దు, సిటీ స్కాన్ అంతకంటే వద్దు. అది చెప్పాలి వాళ్ళు. సిటీ స్కాన్ లో ఎక్స్రేలు ఆక్సిజన్ పడిపోతుందని అనుమానం. సరే మీకు ఇంకా అచ్చుత్సాహం ఉంటే ఓ పల్స్ ఆక్సిమీటర్ కొనుక్కు తెచ్చి పెట్టుకోండి. అది కూడా ఎవరు? వృద్ధులు, సిగరెట్లు తాగేవాళ్ళు, ధూమపానము, మద్యపానము, ఐరిస్ గ్రూప్ వాళ్ళు. ఇంట్లో ఒక పల్స్ ఆక్సిమీటర్ ఉంటే నష్టమే ఉంది, ఇది 500-600 పెడితే ఉంటుంది. పాత మిషన్లు పెట్టుకుని మీరు భయపడబాకండి, ఎందుకంటే దాని లైఫ్ అయిపోయింది. పాత మిషన్ 3 ఏళ్ళు 4 ఏళ్ళు దాన్ని తెచ్చి తగిలించుకుని అబ్బో 70 ఉందని భయపడబాకండి. తర్వాత కొత్త బ్యాటరీ వేసుకోవాలి. పాత మిషన్ చూసి మీరు కంగారు పడబాకండి, కొనండి, ఇంకో కొత్త మిషన్ కొనడానికి నష్టమే ఉంది. ఆ విధంగా టెన్షన్ వద్దు, భయం వద్దు. ఇదేమీ కాదు, ఇది 2000 3000 3 లక్షలైనా ఏం కాదు. మనకు ఉన్నాడు దేవుళ్ళు అంటాడు, మోడీ గారు ఉన్నారు. మోడీ గారు ప్రతి ఒక్క భారతీయుడు నా కుటుంబ సభ్యుడు అన్నాడు. మందులు కొరవలేదు, వైద్య సదుపాయాలు కొరవలేదు, వెంటిలేటర్ కొరవలేదు, ఆక్సిజన్ ప్లాంట్లు ఎక్కడికక్కడ మహానుభావుడు ఆయన పెట్టించాడు. కోవిడ్ కి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అసత్య ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దు. మీడియాలో వస్తున్నటువంటి ఈ కోవిడ్ కి సంబంధించి ఎస్పెషల్లీ ఏదో జరిగిపోతోంది, ఇంకా మళ్ళీ కోవిడ్ వచ్చేస్తోంది అనేటువంటి అపోహలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మొద్దు. అలాగే సాధారణ జలుబు దగ్గు జ్వరం వస్తే మీరు సూచించినటువంటి టాబ్లెట్స్తో సరిపోతుంది. హాస్పిటల్స్ని సంప్రదించాల్సిన అవసరం లేదు, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఎటువంటి వైద్యం కూడా అవసరం లేదు. ఇన్ కేస్ కోవిడ్ బారిన పడినా కూడా భయం అనేది పెట్టకుండా ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమీ ప్రాణాపాయం అయితే ఈ కోవిడ్ కాదు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది వాటి స్పెషల్ డిబేట్. థ్యాంక్ యూ సో మచ్ సీల వెంకట్రావు గారు, రమణ ప్రసాద్ గారు, రామచంద్రారెడ్డి గారు. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.